శ్రీ శోభాకృత నామ సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ పిఎస్బిడి కార్మిక సంఘం భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ గా ఆవిర్భావం జరిగిన సందర్భంగా సారపాకలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ముందుగా సారపాకలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ మన బూర్గంపాడు కార్యాలయంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. కేక్ కటింగ్ చేసి విలేకరులకు స్వీట్స్ పంచారు. అనంతరం బీఆర్టీయూ అధ్యక్షులు సానికొమ్ము శంకర్రెడ్డి మాట్లాడుతూ బూర్గంపాడు మండలం ప్రజలకు ఐటీసీ కార్మికులకు తొలుత ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో ఏ విధంగా టీఆర్ఎస్కేవీ యూనియన్ భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ గా రూపాంతరం చెందిందో ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రజలు కార్మికులు అందరూ కూడా భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కు సహాయ సహకారాలు అందిస్తారని ఆదరిస్తారని ఆయన ఆశించారు. మీడియా మిత్రులకు అలాగే ఐటీసీ పిఎస్పిడి కార్మికులకు మరియు వారి కుటుంబ సభ్యులకు అదేవిధంగా బూర్గంపాడు మండల ప్రజలందరికీ కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈనాడు ఈ సమావేశానికి ముఖ్య కారణం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా టీఆర్ఎస్కేవీ తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి శ్రీ రాంబాబు యాదవ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉండటం జరిగింది. అయితే తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అతి తక్కువ కాలంలో ఏర్పడిన రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ముందుకు దూసుకెళ్తున్నటువంటి రాష్ట్రంగా ఎంతో ముందుకు ప్రగతి సాధించడం జరిగింది. దీన్ని మన సీఎం కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలోనే మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని కూడా తీసుకెళ్లి ఆ రాష్ట్రాలను అభివృద్ధి చేయడం ద్వారా దేశాన్ని కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని ఒక ఆకాంక్షతోటి టీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్త పార్టీగా బీఆర్ఎస్ గా అవతరించడం మనందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగానే ఏదైతే టీఆర్ఎస్ కి అనుబంధంగా టీఆర్ఎస్ ఉందో ఇప్పుడు బీఆర్ఎస్ ఆవిర్భవించింది కాబట్టి బీఆర్ఎస్ కి పార్టీకి అనుబంధంగా ఈ బీఆర్ఎస్కేవీ ప్లేస్ లో బీఆర్టీయూ గా అంటే భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ గా మా యొక్క రాష్ట్ర నాయకులు రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రాంబాబు యాదవ్ గారు దీన్ని ప్రపోజల్ చేసి కేంద్ర ఎన్నికల కమిషన్ దగ్గర ఆమోదం తీసుకోవడం జరిగింది. అయితే ఈ రోజు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైపు మన స్థానిక శాసనసభ్యులు శ్రీ రేఖాకాంతారావు ఆదేశాల మేరకు ఈ రోజు మన ఉగాది తెలుగు వారి ఉగాది పర్వదినాన మంచి రోజు కనుక ఈ రోజున ఆ యొక్క మన బీఆర్టీయూ భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ నామకరణాన్ని ఈ రోజు నుంచి మేము ఈ పేరుతోటి టీఆర్ఎస్ టీవీ ప్లేస్ లో ఈ రోజు నుంచి మీరందరూ కూడా గుర్తించాలని చెప్పేసి ఈ శుభదినాన ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇక మీద ఐటీసీ పిఎస్పిడిలో ఎన్నికల్లో కానీ బయట జరిగేటటువంటి టీఆర్ఎస్ టీవీ ప్లేస్ లో మీరందరూ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ద్వారా ప్రజలందరూ కూడా దాన్ని ఆ ప్లేస్ లో బీఆర్టీయూగా గుర్తించాలని చెప్పి ఆకాంక్షిస్తూ